భారతీయ జనతా పార్టీ అధినాయకత్వము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల నియామకం చేసింది. ఆల్మోస్ట్ సంవత్సర కాలంగా అందరూ ఎదురు చూస్తున్నారు, ఎవరు వస్తారు, ఎవరు ప్రెసిడెంట్ అవుతారని అనుకుంటున్న టైంలో నిజానికి అంచనాలను తలకిందులు చేశారా, లేకపోతే అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నారా నాకు తెలియదు, మీరు చెప్పండి. బట్ ఇక్కడ రామచంద్రరావు గారిని అధ్యక్షుడిని చేశారు, అక్కడ ఆంధ్రాలో మాధవ్ని అధ్యక్షునిగా నియమించారు. సో ఈ టైంలో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్ష నియామకం సంబంధించి ఆంధ్రాలో పెద్ద కాంట్రవర్సీగా ఏం లేదు, కానీ తెలంగాణలో మాత్రం ఒకంత ఆశ్చర్యానికి చాలామంది గురయ్యారు. సో రామచంద్రరావు గారి పేరు ఎందుకు వచ్చింది, ఈయనను ఎందుకు అధ్యక్షుడిగా చేశారు అనే ఒక చర్చ అయితే విపరీతంగా నడుస్తుంది. దీంట్లో ఆల్మోస్ట్ కొంత వర్గపోరు, ఒకరికొకరికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, ఇవన్నిటి మధ్య రామచంద్రరావు గారు నిజానికి రామచంద్రరావు గారు సౌమ్యుడు, ఆయన విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు నిజానికి భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అజాత శత్రువుగా ఉన్న వ్యక్తి, అందరితో కలుపుగోలుగా ఉంటారు, అండ్ ఆయన అందరితో నిజానికి రిలేషన్స్ మెయింటైన్ చేసిన విధానం కూడా అసలు ఎవరికీ డౌట్ లేదు. బట్ వై రామచంద్రరావు గారు అనే ప్రశ్న విషయంలో బీజేపీలోనే ఆయా వర్గాల మధ్య మాత్రం విపరీతమైన చర్చ జరుగుతోంది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు రాలేదని. సో ఇట్లాంటి టైంలో అంటే అసలు ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడిగా రావడం అనేది మీరు అన్నట్టుగా అందరికీ ఆశ్చర్యము, బీజేపీ కాకుండా మిగతా వాళ్ళకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇటు బీఆర్ఎస్, రేవంత్ వాళ్ళందరూ కూడా ఈటెల గారు అధ్యక్షుడు అవుతున్నారని చెప్పి మన కాంగ్రెస్ గాంధీ భవన్లో ఒకరు చెప్తున్నారు. ఈటెల పేరు మీద టైప్ కూడా చేసేసారట అభినందనల కోసం. మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు మనతో అన్నారు. సో ఆయనకి అభినందనలు చెప్పేంత స్థాయికి కూడా అయిపోయింది. అంటే మిగతా మన పత్రికల్లో చూస్తే కూడా వీళ్ళిద్దరి మధ్య పోరు అనేది లాస్ట్ చివరి దాకా వచ్చింది. ఈటెల అరవింద్, ఈటెల మళ్ళీ బండి సంజయ్ గారు, ఇలా నలుగురి వైపే జరుగుతుంది. ఈటెల, బండి సంజయ్, అరవింద్ అండ్ రామచంద్రరావు గారి పేరు ఇంకా కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నింది. అయితే ఆ రోజు వరకు అందరి ఊహాగానాలు తలకిందులయ్యేటట్టు, తారుమారయ్యేటట్టు రామచంద్రరావు గారు వచ్చారు. ఇక్కడ మనం 2 రాష్ట్రాలు, అక్కడ మాధవ్ గారు, ఇక్కడ రామచంద్రరావు గారు చూసుకుంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ పక్కన పెట్టాలి. ఫస్ట్ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి ఎవరు అవసరం అవుతారు అనే విషయం మీదనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు ఆయన నియామకం కనపడుతోంది. వాళ్ళిద్దరి నియామకం కూడా అంతే. అంటే ఆంధ్రాలో చూసుకుంటే పార్టీకి సంబంధించి చాలా లోటుపాట్లు ఉన్నాయి. జిల్లాల కమిటీల విషయంలో అసలు వేశారా లేదా అనేవి అవన్నీ కూడా పక్కన పెడితే ఇక్కడ రామచంద్రరావు గారి విషయం వస్తే పార్టీని సంస్థాగతంగా ఎంతవరకు తీసుకెళ్తున్నారు, ఎంతవరకు కార్యకర్తల్ని అంటే రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పంచాయతీ ఎలక్షన్స్, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, జీహెచ్ఎంసీ, వీటి విషయంలో ఎంతవరకు సిద్ధం చేస్తున్నారు అనే విషయం మీరు ఒక్కసారి ఆలోచిస్తే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, దాని తర్వాత మన అరవింద్, మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సంసిద్ధత ఏదైతే ఈటెల గారు కూడా, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఇష్యూ రోజు తెర మీదకి వస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో, అదేవిధంగా కాళేశ్వరము, బనకచెర్ల, ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి కంచె గచ్చిబౌలి, ఇలాంటి ఇష్యూస్లో కాంగ్రెస్ని కౌంటర్ చేయడానికి, బీఆర్ఎస్ నోరు ముయించడానికి సంసిద్ధత అవుతూ రాజకీయంగా ఎదుర్కోవడానికి, రాజకీయంగా ఎదగడానికి చాలా కష్టపడుతున్నారు. ఆ విషయంలో సందేహం లేదు. అంటే ఆ పార్టీ పరంగా చూస్తే వాళ్ళు సంస్థాగతంగా ఎంతవరకు చేశారు అనే లెక్క తీయాల్సిన అవసరం వచ్చినప్పుడు రామచంద్రరావు గారు అవసరమయ్యారు. అంటే ఆర్ఎస్ఎస్కి ఉండేటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ మీద వచ్చినటువంటి బీజేపీ వాళ్ళు కాదన్నా అవునన్నా కూడా జనసంఘులు, తర్వాత బీజేపీలు సంఘ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాయి అని చెప్పి మనం అన్యక్షేత్రం అని చెప్పి వాళ్ళు పదం వాడుతుంటారు. అది వేరే క్షేత్రం కావచ్చు, కానీ ఆ బేస్ ఏదైతే ఉందో ఆ బేసుకి ఇబ్బంది అవుతుంది. రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలో తేవడానికి బేస్ అనేది అవసరము. మీరు కమ్యూనిస్టులు చూడండి, కాంగ్రెస్ సంగతి పక్కన పెట్టండి, కమ్యూనిస్టులు వాళ్ళు నేర్చుకుంది ఆర్ఎస్ఎస్ నుంచి. వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, కానీ ఆర్ఎస్ఎస్ నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణాన్ని అనుసరించే కమ్యూనిస్టు పార్టీలు ఆ తర్వాత నిర్మాణం అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే బూత్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు, అంటే జాతీయ అధ్యక్షుడి వరకు సంఘ బ్యాక్గ్రౌండు, సంఘ సపోర్టుతో జరుగుతూ ఉంటుంది. ఈ విషయము బీజేపీ వాళ్ళు కాదన్నా, సంఘ వాళ్ళు కాదన్నా అది నిర్వివాదాంశం. కరెక్టే. అది ఒకటి. రెండవది, పార్టీని ప్రిపేర్ చేయాలి ఎలక్షన్స్కి, లేదంటే 3.5 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ అధికారానికి రావాలి అంటే ఒక ఫేస్ అయితే ఉండాలి.
దానికి కాదంటలే. చరిష్మా కలిగిన నాయకుడు, ప్రజల్లో పలుకుబడిన నాయకుడు, నలుగురికి కనిపించే నాయకుడు. ఆ నాయకుడిని ఎవరు తయారు చేస్తారు, ఎక్కడి నుంచి వస్తారు? సడన్గా పైనుంచి ఊడిపడరు. అదేవిధంగా మనము ఇంకొక వైపు చూస్తే ఈటెల గారు ఉన్నారు. ఆయనకున్న చరిష్మా ఆయనకుంది. కొట్లాట విషయంలో ఆయన గట్టిగా కొట్లాడేవారు లేరు. అదే విషయంలో బండి సంజయ్, ఆయన దూకుడు సంగతి విషయం తెలిసిందే. అరవింద్ గారు మనం కేవలం నిజామాబాద్ ఎంపీగా కనిపిస్తారు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కోవడంలో మిగతా రెండు పార్టీలని, కాంగ్రెస్ బీఆర్ఎస్లని ఎదుర్కోవడంలో ఆయన కూడా గట్టిగానే మాట్లాడతారు. వీళ్ళందరితో పాటు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, చాలా అనుభవం ఉన్న మంత్రిగా ఆయన ఎదుర్కొంటారు. ఇది కాదు మనకు కావాల్సింది. పార్టీని బలోపేతం చేసే నాయకుడు ఎక్కడి నుంచి కావాలి? కుల సమీకరణలు పక్కన పెట్టేయండి. పార్టీకి మొదటి నుంచి లాయల్గా ఉంటూ, సంఘ బ్యాక్గ్రౌండ్ ఉంటూ. ఇక మరో విషయం ఏంటంటే, ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో, ఈటెల, అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరికీ తల్లో నాలుక మాదిరుంటూ వాళ్ళని కలుపుకోబోతూ, ఇక్కడ తల్లో నాలుక అంటే వాళ్ళకి అడుగులు మడుగులు ఎత్తేవాళ్ళు కాదు. అంటే వాళ్ళ యొక్క వ్యూహాలకు తగ్గట్టు వాళ్ళని, దూకుడిని కొంచెం కళ్ళెం వేస్తూ, వాళ్ళతో మాట్లాడి అణిగిమణిగి ఉంటూ, వాళ్ళ మీద అవసరమైతే కమాండ్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. కరెక్ట్. సో అదేవిధంగా ఈటెల గారి విషయం వస్తే, మల్కాజ్గిరిలో ఆయన ఈటెల గారి ఎలక్షన్స్కి రామచంద్రరావు గారు ఎంతో కష్టపడ్డారు. అవును, అది కూడా మనం కాదనలేము. అదేవిధంగా బండి సంజయ్ విషయం వచ్చినప్పుడు ఆయన్ని అధ్యక్షుడిగా పక్కన పెట్టే టైంలో, కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చే టైంలో ఆయన రామచంద్రరావు గారి పాత్ర ఏంటి అనేది మిగతా బీజేపీ ఏతర వర్గాలకు తెలియకపోవచ్చు, కానీ బీజేపీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అదేవిధంగా అరవింద్ గారి విషయం వస్తే, ఆయనకి అరవింద్ గారికి ఎక్కడ తేడాలు లేవు, అంటే అభిప్రాయ భేదాలు లేవు. అవును. సో ఇలా నలుగురిని కలుపుకోబోతూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి ఎలక్షన్స్ ముందు వరకు, అంటే 3 ఏళ్ల వరకు సిద్ధం చేసి కాబోయే ప్రెసిడెంట్ చేతుల్లో పెట్టే సమర్థత ఉన్న నాయకుడు అని ఎవరున్నారని వెతికితే రామచంద్రరావు గారు అనిపించారు. ఇంకొకటి, రామచంద్రరావు గారు వచ్చినా, ఈటెల గారు వచ్చినా, బండి సంజయ్ గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా కూడా వీళ్ళందరూ హైకమాండ్, బీజేపీ హైకమాండ్ ఏదైతే ఉందో వాళ్ళని అనుసరించే, వాళ్ళ ప్రతిపాదనలు, వాళ్ళ వ్యూహాలకు తగ్గట్టుగానే పనిచేయాలి. దాంట్లో బీజేపీ విషయంలో కాంగ్రెస్ విషయం పక్కన పెడితే, అంటే కాంగ్రెస్లో కూడా హైకమాండ్ ఉంది, కానీ అక్కడ పరిస్థితి వేరే. అంటే ఖర్గే గారు మొన్న అన్నట్లు నేనేం లేదు ప్రెసిడెంట్గా, అంతా కూడా హైకమాండ్, అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్న విషయంగా కర్ణాటక ముఖ్యమంత్రి విషయంలో ఏదైతే అన్నారో అలా జరుగుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి వేరే, ప్రభుత్వం వేరే, పార్టీ వేరే. సో పార్టీని నడిపించడం అనేది చాలా కష్టమైన పని. అదేవిధంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, పార్టీ అంటూ ప్రభుత్వంలోకి రావాలి, వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అని దాన్ని నడిపించడం ఒక తీరు, అదొక ఛాలెంజ్. పార్టీని సంస్థాగతంగా తీసుకెళ్లడం, మనం ఫస్ట్ విద్యాసాగర్ రావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, ఆ తర్వాత వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పార్టీని బలోపేతం. దానికి ముందు వెంకయ్య నాయుడు గారు, వీళ్ళంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, వీరందరూ కూడా పార్టీని ఎలా బలోపేతం చేశారు, పార్టీని ఎలా తీసుకెళ్లారు, అదే లైన్స్లో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరున్నారు అని హైకమాండ్ ఆలోచించినప్పుడు రామచంద్రరావు గారు వివాదరహితుడుగా ఉంటూ అందరినీ కలుపుకోయే వ్యక్తిగా అనిపించింది. సో దాని గురించి ఆయన ఎంపిక జరిగింది తప్పితే, ఈటెల గారి యొక్క చరిష్మా, లేకపోతే అరవింద్ గారికి ఉన్నటువంటి గట్టిగా మాట్లాడే స్వభావము, బండి సంజయ్ గారి దూకుడు, ఇవన్నీ కాదు. సరే, ఇప్పుడు అంటారా అలకల విషయం, మీరు అన్నారు ఆంధ్రాలో ఏం పెద్దగా అనిపించలేదు, ఇక్కడ కనిపిస్తోంది అంటే, ఈటెల గారు దాదాపుగా అయిపోయాను అని డిసైడ్ చేసేసుకొని, ఆయన అన్నీ సిద్ధం చేసుకొని కాబోయే అధ్యక్షుడు అన్న దాంట్లో అయిపోయింది అన్న తరుణంలో ఆయన పక్కన పెట్టడం నిజంగా బాధించుంటుంది. అదేవిధంగా మన అరవింద్ గారి విషయంలో కానీ అందరికంటే కూడా దెబ్బతినింది రాజాసింగ్ గారు. కరెక్ట్. అంటే రాజాసింగ్ గారి విషయం మనకు తెలుసు. ఆయన ఓపెన్గా హైకమాండ్ మీద, ఇక్కడున్న మంత్రుల మీద, సహచర ఎంపీలు, ఎమ్మెల్యేల మీద ఆయన విరుచుకుపడడం, ఒక రకంగా పత్రికల్లో రావడం. మీకు గమనించే ఉంటారు, బీజేపీలో స్ట్రిక్ట్గా అమలయ్యేది ఏంటంటే, పత్రికాముఖంగా కానీ బహిరంగ కానీ మనం మాట్లాడకూడదు అనే నియమం ఏదైతే ఉంటుందో అది అన్ని పార్టీల కంటే గట్టిగా వీళ్ళు నమ్ముతారు, ఆ రకంగానే వెళ్తారు. సో ఈయన దూకుడు స్వభావానికి, ఈయన చేసే విమర్శలకి, సొంత పార్టీ మీద చేసేదానికి ఆయన్ని ఎలాగూ ప్రెసిడెంట్గా తీసుకుంటారు అనే విషయంలో అందరికీ డౌటే. ఎలాగూ తీసుకోరు, ఆ పరిగణనలోకి తీసుకోరు. ఆ విషయం ప్రూవ్ అయిన తర్వాత ఆయన రాజీనామా చేసి పక్కకి వెళ్ళారు. కానీ
రేపు హిందుత్వ ఓట్ బ్యాంక్ విషయము పాత బస్తీలో ఎదుర్కొనే విషయం వస్తే మళ్ళీ రాజాసింగ్ గారి యొక్క మద్దతు అవసరమవుతుంది. ఆ తర్వాత అందుకని చెప్పి ఆయన్ని లాస్ట్ టైం సస్పెండ్ చేసి మళ్ళీ ఎలా తీసుకున్నారో అలాగా తీసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే రామచంద్రరావు గారు రాజాసింగ్ గారిని కూడా కలుపుకోబోవాల్సిన అవసరం కొద్దిగా ఉండొచ్చు. అంటే మొత్తం వారి మీద ఇప్పుడు ఇమీడియట్గా కాకపోవచ్చు కానీ బట్ కొన్ని రోజుల తర్వాత అయినా సరే అది అంటే అక్కడ మాధవీలత గారు మళ్ళీ ఉన్నారు. ఆవిడ కూడా గట్టిగానే ఫైట్ చేశారు లాస్ట్ టైము. అయితే మాధవీలత గారి విషయంలో కూడా రాజాసింగ్ గారికి గొడవలు ఉన్నాయి. చాలా రోజులు ప్రచారానికి వెళ్ళకపోవడము అవన్నీ జరిగి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మగవాడు ఎవడో దొరకలేదా అని. అవును. సో ఆయనకి అలా ఒక ముద్ర ఉండిపోయింది కాబట్టి ఆయన నన్ను ప్రెసిడెంట్ చేస్తారు అనుకున్నాను, లేకపోతే గో సంరక్షణ ఒకటే నినాదంగా వెళ్తాను అనే దాంట్లో పార్టీ ఆలోచించలేదు కూడా. ఓకే. సో అంటే నేను అడిగేది సార్, ఇప్పుడు మనం నిజంగానే వాట్ ఎవర్ ద డెసిషన్ అయిపోయింది, నిజానికి ఒక నిర్ణయం తీసుకున్నది అధిష్టాన వర్గం. సో నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగే పరిణామాలను ఖచ్చితంగా మనం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మీరు ఇందాక అన్నది సమన్వయపరుచుకోవడం అనేది ఒక ఛాలెంజ్ అయితే, అసలు ప్రజా మద్దతు కూడగట్టడము, ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఇంకొకటి. అందులోనూ ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. అటు జూబ్లీ హిల్స్ బైపోల్ రాబోతోంది. ఇంకా రాజాసింగ్ ఒకవేళ రాజీనామా చేసి అది యాక్సెప్ట్ చేస్తే నిజంగానే అక్కడ కూడా బైపోల్ వస్తే మరి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో వీటన్నిటినీ ఎదుర్కొనే విధంగా పార్టీ ఈరోజు రెడీగా ఉందా బీజేపీ? అండ్ ఒక రకమైన భావన కూడా చాలా మందికి వచ్చింది ఏంటంటే అయిపోయింది ఇంకా బీజేపీ పరిస్థితి అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ అయిపోయింది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు బలం ఇవన్నీ ఒక రకంగా ప్రజల మద్దతు ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఓకే. అంటే సంవత్సరం అయిపోయింది కదండి, సంవత్సరం అయినా కూడా పార్టీకి బేస్ ఉంది. ఆ బేస్లో కొన్ని లుకలుకలు అవి ఉన్నాయి కాబట్టి వాటిని సరిచేయడానికి తీసుకొచ్చినటువంటి రామచంద్రరావు గారు ఆ విషయంలో చూడాలి. నెంబర్ 2, ఇప్పుడు రామచంద్రరావు గారు ఎంపిక చేయడంతో పార్టీ మొత్తం కకావికలం అయిపోతుంది, ఎవరి దారిన వాడు వెళ్ళిపోతారు, పార్టీ బలహీనపడుతోంది అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శించినా ఎవరు విమర్శించినా కూడా పార్టీకి బేస్ తెలంగాణలో లేదు అనేది అవాస్తవం. బేస్ ఉంది కాబట్టి ఇంతమంది గెలిచారు. రేపు రాజాసింగ్ గారి ఎలక్షన్స్ అవసరమే, ఆయన రాజీనామాను ఆమోదించి ఆయన వెళ్ళినా కూడా అక్కడ ఇంకో మాధవీలత గారు ఇంకొకరు అక్కడ వస్తారు. కానీ పార్టీ ఓట్ అనేది ఎక్కడికి వెళ్ళదు అనేది మనకి కనపడుతోంది గత ఎలక్షన్స్ నుంచి కూడా. ఓకే. అది ఇప్పుడు ప్రస్తుతం సూపర్ ఉన్న పరిస్థితి. కాకపోతే ఈ ఛాలెంజ్ ని అధిగమిస్తారు అని అంటారు మీరు, ఏం ప్రాబ్లం లేదు అని అంటారు. ఎందుకంటే సంస్థాగతమైన బలం ఉంది కాబట్టి. లెట్స్ సీ సార్. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.